ఒకటి ఎప్పుడైనా బాగా అనిపించింది, లాస్ట్ 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి టీవీలో వాయిస్ లాగా ఉన్నారు. నాకు తెలిసి ఎక్కడైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఎటైనా పోతే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ మీతోనే సెల్ఫీలు దిగుతారు, అంతేనా? ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తుపట్టేది అద్దంకి దయాకర్. మేబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ లోకల్ రీజన్ లో ఉంటదేమో, బట్ రాష్ట్రంలో అద్దంకి దయాకర్ అంటే గుర్తుపట్టని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కేడర్ అంటే ఎవరు ఉండరు. అవును, దానికి తోడు ఉద్యమ కాలం నుంచి వెల్ నోన్ ఫేస్ అవ్వడము, తర్వాత ఎవరూ లేనప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని చాలా సీరియస్ గా ఎన్నో ఓటములను మనం డిస్కస్ చేసినాం, ఎన్నో రాష్ట్రాల ఓటములను కూడా మనం డిస్కస్ చేసినప్పుడు నేను డిఫెన్స్ లో ఉండి కూడా చాలా సీరియస్ గా పోరాడడం అనేది అందరు చూసింది. అదే దయాకర్ ను ఇంకా చాలా మందికి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే తెలుసు, ఈ 10 సంవత్సరాలు నేను చేసిన సేవనే తెలుసు. అంతకంటే ముందు 10 సంవత్సరాలు చేసిన మూవ్మెంట్ ఇదంతా కూడా చాలా మందికి తెలియదు. దయాకర్ అంటే ఓన్లీ టీవీలో వచ్చే దయాకర్ అని అనుకుంటారు. బట్ నేను నా వ్యక్తిగత జీవితాన్ని మొత్తం కూడా పార్టీ కొరకే, ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి నేను పార్టీ కొరకే ఉన్నాను టిల్ టుడే, టుమారో ఆల్సో, వాట్ ఎవర్ అది వస్తుంది. డెఫినెట్ గా ఆ నమ్మకం ఉంది. కానీ అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే మెత్తగా ఉండడం వల్ల లాభం లేదు? ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ రాకపోతే చాలా మంది గాంధీ భవన్ లో ప్రొటెస్ట్ చేయడం, లేకపోతే నియోజకవర్గాల్లో మేము ఇండిపెండెంట్ వేస్తా అది ఇది అని చాలా మంది అట్లా చేశారు, చేసి విత్డ్రా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరేమి చేయకుండా ఎస్ ఓకే మందుల సామ్యులకి సహకరిస్తున్నా, 2 సార్లు నాకు టికెట్ ఇచ్చారు, అధిష్టానాన్ని నేను గౌరవిస్తా అని అప్పుడు చెప్పారు. అట్లా చెప్పకుండా మీరు కూడా అట్లా లొల్లి చేస్తుంటే వేరే విధంగా ఉండదు, ఈ పార్టీకి ఏదో విధంగా అయిపోయేవాళ్ళ? అంటే నేను సుదీర్ఘ నా రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ తో చూసుకుంటున్నా. ఈ రోజు రానిది రాకపోవడం వల్ల వచ్చే సమస్య, ఇప్పుడు ఈ ట్రావెల్సల్ లీడర్స్ ఉంటారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అవకాశాల కొరకు మాత్రమే తిరిగేటోళ్ళు ఉంటారు. నేను వాళ్ళను వ్యతిరేకించాను, రాజకీయాలు అట్లా ఉండొచ్చు కాక. నేను బేసికల్ గా పొలిటికల్ లీడర్ నేను కాను, బేసికల్ గా ఫండమెంటల్ పొలిటికల్ లీడర్ గా నేను మూవ్మెంట్ టర్న్డ్ పొలిటికల్ లీడర్. నాకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ముందు కూడా నేను చాలా సార్లు ఆలోచించిన, ఎందుకు రాజకీయాలకు నేను యాప్ట్ అయిపోయినా కానా అనే ఉద్దేశం. కానీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత నా ఆలోచన విధానానికి కాంగ్రెస్ పార్టీకి సింక్ అయింది కాబట్టి, దానికి తోడు ఫస్ట్ టైం నా టికెట్ పోయినప్పుడు మీకు తెలుసు, సోనియా గాంధీ గారు నన్ను ఢిల్లీకి పిలిపించి మళ్ళీ ఆమె టికెట్ నాకు ఇచ్చింది. సెకండ్ టైం కూడా చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ ఉండే, ఇంటర్వ్యూ చేసి మరీ ఇచ్చింది. సో ఆ సందర్భాల్లో నేను పార్టీకి సంతోషంగా ఉండి, నాకు టికెట్ ఇవ్వనప్పుడు నేను ఫీల్ అయితే దాంట్లో అర్థం లేదు. అందుకనే నేను సామ్యుల్ గారినైనా గెలిపిస్తాను అన్నది అందుకు. దట్టు ఇప్పుడు అక్కడ సమస్య ఏమొస్తుంది, ఇప్పుడు మాదిగకి టికెట్ ఇస్తే దయాకర్ వ్యతిరేకం చేసిండు మాల కాబట్టి అని ఒక నెగిటివ్ షేడ్ కూడా వస్తుంది. నేను మాలా మాదిగ అనే ఈక్వేషన్స్ కూడా నేను మాలమానాడు నాయకుడు కూడా నేను ఎప్పుడు పట్టించుకోను దాని విషయంలో. సో ఆ సాక్రిఫైస్ లో కూడా ఒక మజా ఉంటది, అది నాకు తెలుసు కాబట్టి. మజా మీన్స్ నేను వీలైతే పార్టీ అవకాశం ఇస్తేనే పార్టీ కొరకుంటా అనే చాలా మంది నాయకులకు నేను ఒక స్ఫూర్తి అయినా. ఇరు రాష్ట్రాల్లో కూడా చాలా మంది పార్టీ వదిలి వెళ్లాలనుకున్న వాళ్ళు కూడా చాలా పెద్ద నాయకులు నాకు చేసి చెప్పిండు, ఈ కాలంలో ఇట్లా ఉంటారా నాయకులని కూడా. ఒకవేళ నేను పార్టీ మారుంటే ఫక్త్ దయాకరంగా మిగిలిపోతుంది, అవకాశం రాలేదు, పార్టీ మీద విమర్శ చేసిండే. ఇప్పటికి కూడా పార్టీతో కలిసి ఉంటున్నా, ఇప్పటికి కూడా పార్టీ వాయిస్ గా ఉంటున్నా, ఇప్పటికి కూడా ఉంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల నాకున్న కమిట్మెంట్. అని చాలా మంది ఈసారి కూడా ఒకవేళ అవకాశం రాకుండా